హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మంచి రెసిపీ చికెన్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన రెసిపీ అండి. దీనికోసం బోన్లెస్ చికెన్ ఒక అరకిలో తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల ఉప్పు వేసి ఒక అరగంట లేదంటే గంట పాటు అలాగే నానబెట్టి ఉంచేయండి. ఒక 1 అవర్ తర్వాత దీన్ని మనం కొంచెం ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మనం ఉడికించుకుందామండి. ఉడికించి ఆ వాటర్ని వంపేసేయండి. వంపేసి దీంట్లో చికెన్లో మనం ఎగ్ వైట్ తీసుకోవాలండి. ఒక గుడ్డు పడుతుంది. అరకిలో చికెన్కి ఒక ఎగ్ వైట్ తీసుకోండి. ఎల్లో కలర్ వద్దండి, ఓన్లీ వైట్ తీసుకోండి, బాగుంటుంది. అలాగే దీంట్లో మైదా 2 స్పూన్లు, అలాగే కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు వేసుకోండి, అంటే మొక్కజొన్న పిండి. అలాగే దీంట్లో ఉప్పు మీ రుచికి సరిపడా తీసుకొని వాటర్ వేయకుండానే ఈ చికెన్ ముక్కలన్నిటికి కూడా ఈ కార్న్ఫ్లోర్, అలాగే మైదా, ఉప్పు, అలాగే ఎగ్ వైట్ ఈ 4 వేసుకోండి. వేసి ఈ ముక్కలన్నిటికీ పట్టేలాగా కలిపేసేయండి. వాటర్ వేయకుండానే మనకి ఎగ్ వైట్ సరిపోతుందండి. ఒకవేళ మీరు ఎక్కువ చికెన్ తీసుకుంటే ఎగ్ వైట్ 2 తీసుకోవచ్చు. కేజీ తీసుకుంటే ఎగ్ వైట్తో కరెక్ట్గా సరిపోతుందండి దాదాపుగా. ఇప్పుడు మీరు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని దీంట్లో ఈ చికెన్ ముక్కలన్నీ కూడా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి. వేయడంతోనే కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి మీరు తొందరగా ఎర్రగా అయిపోతాయి, వేగినాయి అనుకొని తీసేస్తారు. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో దాదాపుగా ఒక 5 నిమిషాల పాటు వీటిని చక్కగా వేయించుకోండి. లోపల కూడా చికెన్ ముక్క మనకి ఆల్రెడీ ఉడికే ఉంది కాబట్టి తొందరగా వేగిపోతాయి అన్నమాట. ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మనం. అలాగే ఈ చికెన్ ముక్కలన్నిటిని కూడా ఇలాగే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి, ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ఇప్పుడు వేరే కళాయి తీసుకొని దీంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని దీంట్లో మనం చిన్న ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే ఇవన్నీ మనం మంచూరియా చేసేటప్పుడు అన్నిటిని కూడా మీరు రెడీగా పెట్టేసుకుంటే ఈజీ అవుతుంది పని. దీంట్లోనే ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే అల్లం తురుము, చిన్న ముక్క అల్లం తురుము వేసుకోండి. ముక్కలు కట్ చేసి అయినా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు ఒక 5-6 తీసుకొని కట్ చేసి వేసుకోండి, పొట్టు తీసి. ఆ తర్వాత దీంట్లో మనం కొద్దిగా మనకి ఉల్లికాడలకి వైట్ ఉల్లిగడ్డలు వస్తాయి కదండి చివర, వాటిని కూడా ఒక 2-3 తీసి కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే మనం సోయా సాస్ ఒక 2 స్పూన్లు, వెనిగర్ 1 స్పూను, అలాగే రెడ్ చిల్లీ సాస్ ఒక 2 స్పూన్ల కంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి. కొంచెం స్పైసీగా ఉంటుంది, బాగుంటుంది తినేటప్పుడు. ఇందులో టమాటా కెచప్ కూడా వేసుకోవచ్చండి, నేను వేయలేదు మనకి, ఎందుకంటే చికెన్కి ఘాటుకి బాగుంటుంది. రెడ్ చిల్లీ సాస్ మాత్రమే వేసాను. టమాటా కెచప్ కూడా వేసుకోవచ్చండి దీంట్లో. అలాగే మిరియాల పౌడర్ 1 స్పూను. ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఎక్కువగా మాడకుండా లో ఫ్లేమ్లోనే దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే ఒక ఉల్లికాడ కట్ట తీసుకొని కట్ చేసి వేసేసుకోండి. దీంట్లో మనం ఎలాంటి క్యాప్సికమ్ కానీ ఆలు కానీ ఎలాంటి వెజిటబుల్స్ వాడట్లే కాబట్టి ఇలాంటి ఉల్లికాడలు మనం కట్ చేసి వేసుకుంటే బాగుంటాయి. కొంచెం వాటర్ వేసి ఒక 2 నిమిషాల పాటు మనం వీటన్నిటిని కూడా కొంచెం ఉడకనివ్వండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని దీంట్లో వేసేసుకుందాము. మీరు కావాలంటే కొంచెం స్పైసీగా కావాలంటే రెడ్ చిల్లీ సాస్ మరికొంత కూడా వేసుకోవచ్చండి. దీంట్లో నేను ఒక 2 స్పూన్ల కంటే కొంచెం ఎక్కువగా వేసాను రెడ్ చిల్లీ సాస్. అలాగే మిరియాల పొడి కూడా వేసాం కాబట్టి ఘాటు బాగానే ఉంటుంది. ఇప్పుడు మీరు దీంట్లో కొంచెం వాటర్ వేసి మరికొంత ఇలా చికెన్ మంచూరియా రెడీ చేసుకోవాలి. చూసారు కదండి, మనకి ఈజీగా సింపుల్గా అన్నీ రెడీ పెట్టేసుకుంటే చికెన్ మంచూరియా చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. ఓకేనండి.
చూసారు కదా ఎంతో చక్కగా స్పైసీగా మనకి చికెన్ మంచూరియా రెడీ అయిపోయింది. దీంట్లో చివరిగా మీరు ఉల్లిపాయలు వేసుకొని డెకరేషన్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.